పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఇక సలార్ సునామీలా దూసుకుపోతుంది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ యాక్టింగ్, నీలిచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి ఒక్కొక్కరికి. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. సలార్ విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది సలార్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఇక సలార్ విడుదల కోసం చాలా కాలంగా ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తం 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు 100 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లో 10% షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు 50 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించిన శృతి హాసన్ 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. అలాగే కీలక పాత్రలలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు 4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. పాన్ ఇండియా రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన తాజా సంచలనం సలార్. ఇక సలార్ సునామీలా దూసుకుపోతుంది. ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో డార్లింగ్ యాక్టింగ్, నీలిచ్చిన ఎలివేషన్స్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి ఒక్కొక్కరికి. ఇన్నాళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నీల్. ప్రభాస్ మాస్ నట విశ్వరూపం చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక కేజీఎఫ్ 1, 2 సినిమాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరోసారి సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద విధ్వంసం సృష్టించాడు. సలార్ విడుదల కోసం చాలా కాలంగా ఎదురు చూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హడావిడి గురించి చెప్పక్కర్లేదు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసింది సలార్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శృతి హాసన్, ఈశ్వరీరావు, శ్రేయారెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించారు. హోంబలే ఫిలిమ్స్ దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఇక సలార్ విడుదల కోసం చాలా కాలంగా ఆతృతగా ఎదురు చూసిన అభిమానులు థియేటర్స్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మొత్తం 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన సలార్ సినిమా కోసం రెబల్ స్టార్ ప్రభాస్ సుమారు 100 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. అలాగే లాభాల్లో 10% షేర్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దాదాపు 50 కోట్లు తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో కథానాయిక ఆద్య పాత్రలో కనిపించిన శృతి హాసన్ 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుందట. అలాగే కీలక పాత్రలలో నటించిన జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరు 4 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి సలార్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.